కోడలి సోమవారం కష్టాలు. ఉదయం 6 గంటలు అవుతుంది, కాని కోడలు మాత్రం కనిపించట్లేదు అని అనుకుంటూ శ్యామల పొద్దుపొద్దునే కోపంతో అరుస్తూ తిరుగుతూ ఉంటుంది. ఎంతసేపటికి రాకపోయేసరికి వెంటనే రూమ్ దగ్గరికి వచ్చి డోర్ని కొడుతూనే ఉంటుంది. కాని కోడలు అనామిక మాత్రం ప్రశాంతంగా పడుకుంటుంది. సౌండ్లు ఎక్కువ అవటంతో అనామికకి మెలకువ వస్తుంది. ఎందుకు ఈ అత్తయ్య ఇలా నన్ను విసికిస్తారు? అలిసిపోయి 1 గంట ఎక్కువసేపు పడుకుంటే చాలు, ఇక ఇదే సౌండ్ల గోల అయిపోతుంది. వెంటనే వెళ్ళి చూడటం మంచిది. ఇదేంటి ఈ కోడలి పిల్ల ఎంతసేపటికి రావట్లేదు? ఆఫీసుందని మరచిపోయిందా ఏమిటి? కోడలా, నిద్ర లేచావా లేదా? అనామిక అప్పుడే రూంలో నుంచి బయటికి వస్తుంది. అనామికని చూసిన శ్యామల ఈ విధంగా అంటుంది. పొద్దున్న 6 అవుతుంది, ఇంకా ఎంతసేపు పడుకుంటావ్ కోడలా? ఆఫీసుందని మరచిపోయావా ఏంటి నువ్వు? నాకు తెలుసు అత్తయ్య, ఈరోజు సోమవారం ఆఫీసుందని అలారం పెట్టుకునే పడుకున్నా నేను. చూడు కోడలా, నీ పద్ధతి నాకేం నచ్చట్లేదు. సండే బాగా విశ్రాంతి తీసుకున్నావ్, ఇక సోమవారం మాత్రం నువ్వు ఇలా లేట్గా లెగవటం ఏం బాగోలేదు. నీకు ఇదొక పాట అయిపోయింది, ప్రతి సోమవారం ఇలా లేట్గా లెగవటం. లేదు అత్తయ్య, పని వల్ల కాస్త అలిసిపోయాను, అందుకే లేట్గా లేచాను. వెళ్ళు, ఇక వెళ్ళి వంట పనులు చూడు నువ్వు. మళ్ళీ ఆఫీస్ అది ఇది అనకు. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక. పొద్దునే మూడ్ ఖరాబు చేసుకోవటం ఇష్టం లేక. సండే విశ్రాంతి వల్ల వచ్చే ఆనందం అనామికకే తెలుసు. అలానే మండే వల్ల వచ్చే కష్టాలు కూడా అనామికకే బాగా తెలుసు. అలా వంట చేస్తూ ఆఫీస్లో పని గురించి ఆలోచిస్తూ ఉంటుంది అనామిక. కనీసం సమయానికి టీ కూడా దొరకటం లేదు. సోమవారం అయితే చాలు, అన్ని పనులు లేట్గా చేస్తుంటావు. ఇన్ని సంవత్సరాలు అయినా నువ్వేం మారవు. మేమేం పని చేయకపోతే ఏంటి? టైంకి అన్ని పనులు చేసి పెట్టలేవా కోడలా? నా కొడుకుకి కూడా లేట్ అవుతుంది నీ వల్ల. అత్తయ్య, ఆదివారం పనుల వల్ల అలిసిపోయి సోమవారం కొంచెం లేట్ అవుతుంది, దానికే ఇన్ని మాటలు ఎందుకు? మీకు టీ ఇచ్చాను కదా. నాన్న, నాకు స్కూల్కి లేట్ అవుతుంది, త్వరగా వెళ్దాం నాన్న. సరే, మీరు స్కూల్లో దింపిరండి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. అనామిక ఒక బ్యాంకులో అసిస్టెంట్గా పని చేస్తుంది. సోమవారం అయితే చాలు, తన బాస్ కొత్త ఫైల్స్ అన్ని ఇచ్చి రిపోర్ట్స్ తయారు చేయాలి అని పని ఇస్తూ ఉంటారు. ఆ రోజు కూడా అలానే జరిగింది. అనుకున్నట్లుగానే పని వచ్చింది. ఏంటి అనామిక, మళ్ళీ ఫైల్స్ ఇచ్చాడా? ఏంటి అలసిపోయినట్టు కనిపిస్తున్నావు? ఏమైంది? ఏం చెప్పమంటావ్ సుధా, ఇంట్లో ఒకటే పనులు. సోమవారం అయితే చాలు ఆఫీస్ పనులతో పాటు మా ఇంట్లో గోల మొదలు పెడుతుంది మా అత్తయ్య. ఇంటి పనులు కూడా చేసి అసలు టైం కూడా దొరకదు. ఇక ఇంట్లో ఈ ఫైల్స్ చూసేంత ఎక్కడ ఉంటది సుధా? సోమవారం అంటేనే భయం వేస్తుంది నాకు. అయ్యో, ఎంత కష్టం వచ్చింది. మీ అత్తయ్యతో చాలా కష్టమైతే ఏం చేయలేము. ఎలాగోలా మేనేజ్ చేయి, ఇంకేం చేస్తాం. సాయంత్రం అయిపోయింది. పని పూర్తి చేసుకుని బస్సు కోసం వెయిట్ చేస్తుంది అనామిక. బస్సు ఎక్కి ఇంటికి వస్తుంది. శ్యామల హాల్లోనే కూర్చుంటుంది. అనామిక ఇంటికి రాగానే ఇలా అంటుంది. వచ్చావా కోడలా? రా, నీకోసమే ఎదురు చూస్తున్నా. ఎలా జరిగింది ఆఫీస్లో పని? అంతా బాగానే అయిందా? బట్టలు చాలా ఉన్నాయి కోడలా, కొంచెం వాటి సంగతి ఏంటో చూడరాదు. ఇంకా కొన్ని బట్టలు కూడా మడత పెట్టాలి. అత్తయ్య, నేను ఇప్పుడే వచ్చాను, కాసేపు విశ్రాంతి తీసుకొని మొదలు పెడతాను. చాలా అలిసిపోయాను అత్తయ్య ఆఫీస్లో. కొంచెం సమయం ఇవ్వండి, నేను బట్టలు అన్ని వాషింగ్ మెషిన్లో వేస్తాను అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శ్యామల ఆశ్చర్యపోయి కోడలిని చూస్తూ ఉంటుంది. అనామిక బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ ఫైల్స్ అన్నీ ఎలా చూడాలి, ఎంత సమయం పట్టొచ్చు అని అనుకుంటూ అంతలో కుమారి అమ్మతో మాట్లాడదాం అని వస్తుంది. అమ్మ, ఈరోజు నాకు కేక్ చేసి పెట్టవా? బాగా తినాలనిపిస్తుంది. సరే చెప్పు, స్కూల్లో ఎలా జరిగింది ఈరోజు? లంచ్ బాక్స్ మొత్తం తినేసావు కదా? అల్లరి ఏం చేయట్లేదు కదా స్కూల్లో? లేదు అమ్మా, నేనేం అల్లరి చేయట్లేదు, నా హోంవర్క్ కూడా చేసేశాను. సరే చిన్ని, నీకు నచ్చినవి చేసి పెడతాను. అమ్మ మాటలకి కుమారి ఆనందంతో డాన్స్లు వేస్తుంటది. శ్యామల ఇంట్లో అందరి బట్టలు తీసుకొని వాషింగ్ మెషిన్ దగ్గరకు వెళ్తుంది. అక్కడ అన్ని బట్టలు నీట్గా తీసి వాషింగ్ మెషిన్లో వేస్తూ ఉంటుంది. అప్పుడే శ్యామల అక్కడికి వస్తుంది. ఓ కోడలా, పని త్వరగా అవజేయాలని ఎలా పడితే అలా చేయకు, అర్థమైందా?
ఏ బట్టలకి ఆ బట్టలు విడివిడిగా పెట్టు, సరేనా? మళ్ళీ పాడైపోతాయి, ఏం చేస్తావో ఏంటో. ఆ తరువాత ఇంటి పనులు కూడా చేసేయ్. లేదు అత్తయ్య, అన్ని విడిగానే పెడుతున్నాను. కావాలంటే మీరే చూడండి పెడుతున్నానో లేదో. ఈ పని నేనేం కొత్తగా చేయట్లేదు కదా. మీరు వెళ్ళండి, నేను చేస్తాను. ఎన్ని బట్టలు ఉన్నాయో మడతేసే కొద్ది వస్తూనే ఉన్నాయి. పని మనిషిని పెట్టుకుంటే సరిపోతుంది కదా. ఎందుకు పని మనిషి అని అంటారు? ఇవన్నీ చేయలేక సస్తున్నా. ఈ అత్తయ్య ఎప్పటికి మారుతుందో. చూస్తుండగానే ఆదివారం వచ్చేస్తది. అనామికకి పనులతోనే సరిపోతది. ఇక సోమవారం రానే వచ్చింది. కోడలా, ఇంకా నిద్రపోతూనే ఉన్నావా ఏంటి? ఆదివారం సుఖంగా ఉండటం, సోమవారం బద్ధకంగా ఉండటం, ఇదే అయిపోయింది ప్రతి వారం నీకు. కుమారి కూడా ముందే లెగుస్తుంది, నువ్వు తప్ప. అత్తయ్యా, మీరు ప్రతిసారి ఇలా డోర్లు కొట్టకండి. నాకు తెలుసు కదా ఆఫీసుందని. ఎందుకు ఇలా చేస్తుంటారు? నేను వెళ్ళి పనులు చూస్తాను. అలా చెప్పి అక్కడ్నుంచి వంటగదిలోకి వెళ్ళిపోతుంది అనామిక. వంట పూర్తి చేసుకొని ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అవుతుంది. హాల్లోకి రాగానే అత్తగారు మళ్ళీ మొదలు పెడతారు. ఇంకెప్పుడు టైంకి టిఫిన్లు తెస్తావ్ కోడలా? నాకు అర్థం కాదసలు. ప్రతి వారం ఇంతేనా నువ్వు? అత్తయ్యా, ఆఫీస్తో పాటు అన్ని పనులు చేయటంలో కొంచెం లేట్ అవుతుంది. ఒకవేళ టైంకి అవ్వాలి అంటే పని మనిషిని పెట్టండి అత్తయ్యా. నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, నేను వెళ్తున్నాను అని సమాధానం చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది అనామిక. కోడలి మాటలకి శ్యామల కామ్గా ఉండిపోతుంది. ఆఫీస్లో పని కూడా ఎక్కువ ఉంటుంది పాపం. ప్రతి సోమవారం ఈ ఫైల్స్ గోలా. పైగా మా అత్తగారు పొద్దున్నే లెగువు, 5 గంటలకే లేచి పనులు చెయ్యి, లేట్గా చెయ్యకు అంటూ చెవిలో ఒకటే పురాణం చెప్తది. అసలు ఈ మండే ఎవరు కనిపెట్టారో ఏంటో. ఆఫీస్ పని ఇంటి పని అంటే ఎంత కష్టంగా ఉంటుందో వీళ్లకేం తెలుసు. ఒకళ్ళు కూడా రారు సహాయం చేయటానికి, పైగా మాటలు. పనులు అన్నీ అయ్యేసరికి ఇంట్లో అందరూ నిద్రపోతుంటారు. అనామిక వచ్చేసరికి తన భర్త అలానే పాప నిద్రపోతుంటారు. ఇక ఆఫీస్ ఫైల్స్ చూద్దాం అని కూర్చుంటుంది. సండే పనులు చేసి చేసి మండే ఫ్రెషన్స్ ఫీల్ ఎలా ఉంటది, పైగా అత్తగారి మాటలు అని అనుకుంటూ నిద్రపోతుంది అనామిక. ఈ అత్తా కోడలి సోమవార పురాణం ఉంటూనే ఉంటుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం.